హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీని చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత షాజీరా, చెక్క, లవంగం, ఒక ఇలాచీని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా యాడ్ చేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటాలు అనేటివి మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. చపాతీలోకి, పూరీలోకి, అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ అనేది ఒక 10 నిమిషాల పాటు మనం ఇలా మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపును, అలాగే 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న అర గ్లాసు కప్పు అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు మనం ఉడికించుకుంటే చాలు. ఇందులోకి సూపర్ కాంబినేషన్గా చపాతీ పుల్కా అనేది చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. ఇలా క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత నేను ఇక్కడ చపాతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పీసీఓడి ప్రాబ్లం వల్ల నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి, వితౌట్ రైస్తో. చూశారు కదండి, క్యాప్సికమ్ కర్రీ విత్ చపాతీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.